సో ప్రైజ్ గాడ్ ఫర్ ద వండర్ఫుల్ వర్షిప్. సో లాస్ట్ పాట మనం చూసుకున్నట్లయితే వీ డోంట్ ఈవెన్ నీడ్ ఏ వర్షిప్ మెసేజ్ టు రిమైండ్ అవర్ సెల్ఫ్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్ అనేది ఆ యొక్క పాటలో మనకి ఎంతో అర్థవంతంగా మనం పాడుకుంటూ వచ్చాం. వీ ప్రైజ్ గాడ్ ఫర్ దాట్. ఐ బిలీవ్ దట్ గాడ్ హ్యాస్ దేవుని యొక్క మహిమపరచబడ్డారని చెప్పి ఈ యొక్క పాటల ద్వారా నేను అనుకుంటున్నాను. సో మనకి క్రిస్మస్ సీజన్ అనగానే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వర్స్ దట్ స్ట్రైక్స్ ఇన్ అవర్ హార్ట్ మైండ్. సో మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పోస్టర్స్ చూసినా, ఏ ఇన్విటేషన్స్ చూసినా, ఇఫ్ యూ అటెండ్ ఎనీ మీటింగ్, ద వర్స్, కామన్ వర్స్ దట్ వీ కోట్ ఏంటండి? ద వర్స్ క్రిస్మస్ సీజన్లో ఫర్ అవర్ సౌండ్ టు ఏ చైల్డ్ ఈస్ బోర్న్. ఇంకా అన్న ఫియర్ నాట్. సో I think this is a very famous verse that I'm going to meditate on this morning. Before I was preparing for my message, I was asking God not just to lead your people, oh Lord, but you stir my heart to worship you this Sunday అని చెప్పి నేను అడిగినప్పుడు God has kept this burden on in my heart to share this word. సో ఇది మీ అందరికీ కూడా బాగా తెలిసిన వాక్య భాగమే. John 3:16, for God so loved the world that he gave his only son, that whoever believes in him should not perish but have a eternal life. సో మనందరం కూడా ఈ వచనాన్ని కళ్ళు మూసుకొని కూడా ఎప్పుడైనా అడిగినా కూడా చెప్పగలిగే పరిస్థితిలో ఉంటాం. వీఆర్ వెరీ ఫెమిలియర్. ఐ నో మనందరికీ తెలిసి ఉండొచ్చు, ఎన్నోసార్లు వినుండొచ్చు దీని గురించి. బట్ లెట్స్ సీ అండ్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు అన్ఫోల్డ్ ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ ఇన్ స్టోర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఈ యొక్క ప్రేమను గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బిలీవర్, ఒక బిలీవర్ని కనుక అడిగినట్లయితే ఈ యొక్క ఒక్క వచనం కోట్ చేస్తే చాలు మన జీవితం మొత్తం అందులో చెప్పబడటానికి, మన లైఫ్ ఏంటనేది. హీ లవ్డ్ us అండ్ హీ గేవ్ హిజ్ ఓన్లీ సన్ అండ్ హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ దే విల్ హ్యావ్ ఏ ఎటర్నల్ లైఫ్. సో ఈ యొక్క వచనం చూస్తే ఆ యొక్క క్రైస్తవ జీవితం అనేది ఏంటనేది మనందరికీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో వీ నో హౌ గాడ్ లవ్స్ అస్. దేవుని యొక్క ప్రేమను గురించి కూడా మనం పలు సందర్భాల్లో వింటూ ఉంటాము. అండ్ దట్ లవ్ ఇట్ ఈస్ నాట్ ఎ లవ్ దట్ వీ యూజువలీ హ్యావ్. ఒక బ్రదర్లీ లవ్ కాదు. దట్ లవ్ ఈజ్ నాట్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉండే రొమాంటిక్ లవ్ కాదు, బ్రదర్స్ మధ్య ఉండే లవ్ కాదు, ఫ్రెండ్స్ మధ్య ఉండే ప్రేమ కాదు, కానీ ఇట్ ఈస్ బియాండ్ ఆల్ ఆఫ్ దట్. ఇట్ ఈస్ ఎ లవ్ దట్ ఈస్ అగాపే లవ్. ఇట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ యాజ్ ఏ అగాపే. అగాపే అంటే అగాపే లవ్ హ్యాజ్ ఏ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఇట్స్ హ్యాజ్ ఏ కవనెంట్ అండ్ కమిట్మెంట్. ఇట్ ఈస్ ఎన్ యాక్ట్ ఆఫ్ విల్. సో అటువంటి అగాపే ప్రేమతో దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నారు. అయితే ఇంకా దేవుని యొక్క ప్రేమను గురించి మనం చూసుకోవాలి అంటే 1 Corinthians chapter 13 verse 4 to 8. 1 Corinthians chapter 13 verse 4 to 8. Love is patience, love is kind, it does not envy, it does not boast, it is not proud, it does not dishonor others, it is not self-seeking, it is not easily angered, it keeps no record of wrongs. Love does not delight in evil but rejoices with the truth. It always protects, it always trusts, always hopes, always preserves. Love never fails, but where there are prophecies, they will cease, where there are tongues, they will be still, where there are knowledge, it will pass away. సో దేవుని యొక్క ప్రేమను గురించి ఎంత గొప్పగా ఇక్కడ వర్ణిస్తూ వచ్చారు కదా చూసుకుంటే. అయితే హియర్ దే ఆర్ నాట్ డిస్క్రైబింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, బట్ ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ డిస్క్రైబింగ్ ద గాడ్ హిమ్సెల్ఫ్. బికాస్ ద 1 John chapter 4 verse 8 says, ఏం చెప్తుందండి? ఎనీవన్ హూ డస్ నాట్ లవ్ డస్ నాట్ నో గాడ్ బికాస్ గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పటి వరకు మనం ఏదైతే చెప్పుకుంటూ వచ్చామో, ప్రేమ దీర్ఘకాలం సహించును, మత్సరపడదు, దయ చూపును, ఇవన్నీ కూడా ప్రేమ గుణాలు కాదు కానీ దేవుని యొక్క గుణాలు. ఎందుకంటే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణాలుగా చెప్పబడుతూ ఉన్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా మనం చాలాసార్లు ఎన్నోసార్లు సర్మన్లో వినుంటాం. బట్ దిస్ మార్నింగ్ ఐ జస్ట్ వాంట్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ వర్స్, John 3:16. God so loved the world that he gave his begotten son, whoever believeth in him will not perish but have a eternal life. సో ఇందులో కూడా మనం ఈవెన్చువల్లీ ఐఎమ్ రియలైజింగ్ దట్ ఫర్ ఎ సర్మన్ వీ డోంట్ నీడ్ the entire chapter. That one verse itself is enough to preach for hours and hours అని నాకు అనిపిస్తుంది అన్నమాట. మనం ఇఫ్ యూ స్టార్ట్ డిగింగ్ ఇన్ టు గాడ్స్ వర్డ్, ఇట్ రివీల్స్ సో మచ్
సో ఈ యొక్క వాక్యంలో ప్రేమ అనే ఒక పదం ఒక్కసారి మెన్షన్ చేయబడింది. దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఇన్స్టెన్స్ ఇట్ వాజ్ మెన్షన్ దట్ గాడ్ లవ్డ్. లవ్ అనే పదం ఒక్కసారి మెన్షన్ చేయబడింది, కానీ బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ ఎంటైర్ వర్స్ వెరీ డీప్లీ, మనం కనుక దాన్ని మెడిటేట్ చేసినట్లయితే యూ విల్ సీ ద లవ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్స్. సో మనం ఈ పర్టికులర్ వర్స్లో ఐ వాంటెడ్ టు డివైడ్ దిస్ వర్స్ ఇంటూ త్రీ వర్డ్స్ని నేను చూస్ చేసుకున్నాను ఇన్ ఆర్డర్ టు డిస్క్రైబ్ గాడ్స్ లవ్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో ద ఫస్ట్ వర్స్ ఈస్ గాడ్ సో లవ్డ్. సో దిస్ పర్టికులర్ వర్స్ సో లవ్డ్, దేవుడు ఎంతగానో ప్రేమించాను. ఆ యొక్క ప్రేమ ఎట్లాంటిదంటే హిజ్ లవ్ హియర్ ద లవ్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ యాజ్ ఏ కంప్లీట్ లవ్ అండ్ ఇట్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ యాజ్ ఏ కన్సిస్టెంట్ లవ్. సంపూర్ణమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నానని, శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తున్నారని ఈ యొక్క వాక్యం చెప్తూ ఉందన్నమాట. ఎంతో ప్రేమించాను, ఎంత అంటే సో ఇట్ వాజ్ కంప్లీట్. దేవుడు నేను ఇక్కడి వరకు మాత్రమే ప్రేమిస్తాను, లేదంటే సర్టెన్ టైం వరకు మాత్రమే ప్రేమిస్తాను. వెన్ హీ వాజ్ హియర్ ఫర్ 33.5 years ఆయన ఎప్పుడు చెప్పలా నేను 20 సంవత్సరాల వరకు ప్రేమిస్తాను, తర్వాత నేను ప్రేమించినాను, లేదంటే 10 సంవత్సరాల వరకు నేను ప్రేమిస్తాను, తర్వాత మీరు నా పట్ల ప్రేమ చూపించండి అని హీ నెవర్ సెడ్ దట్. బట్ హిస్ లవ్ వాజ్ కంప్లీట్. ఎప్పుడైతే ఆయన కడుదీనుడిగా ఆ యొక్క పశువుల పాకలో పుట్టినప్పుడు ఏదైతే ప్రేమను ఆరంభించారో, ఆయన కలవరి సిలువ పైనకి వెళ్ళినప్పుడు కూడా హీ కంటిన్యూడ్ దట్ లవ్. అండ్ ఆయన అంతేకాకుండా వెన్ హీ డైడ్ అండ్ రోజ్ అగైన్ అండ్ వెన్ హీ ఎంప్టీడ్ దట్ టూమ్, ఆ యొక్క సమాధిని ఖాళీ చేసినప్పుడు కూడా హీ కంటిన్యూడ్ దట్ లవ్. ఏదైతే ప్రేమను దేవుడు ఆరంభిస్తూ వచ్చారో ఆయన పూర్తి చేసి ఆయన ఆ యొక్క ఖాళీ సమాధిలో చూపిస్తూ వచ్చారన్నమాట. ఇఫ్ గాడ్ హ్యాస్ నాట్ షోడ్ అస్ దట్ కంప్లీట్ లవ్, we would not be able to enjoy the salvation that we have in our life. ఈరోజు ఏదైతే రక్షణను మనం కలిగి ఉన్నామో, దేవుడు కనుక ఆ సంపూర్ణమైన ప్రేమను చూపించకుండా ఆయన నేను కడుదీనుడిగా నేను హంబుల్ చేసుకొని ఆ యొక్క పశువుల శాలలో పుట్టాను మేంజర్లో, దట్ ఈస్ గుడ్ ఇనఫ్ టు షో మై హంబుల్నెస్ అండ్ మై లవ్ అని అనుకొని అక్కడ దేవుడు ఆపేస్తుంటే విల్ నాట్ హ్యావ్ దట్ సాల్వేషన్ ఇన్ అవర్ లైఫ్. లేదంటే కల్వరి సిలువలో మరణించిన తర్వాత ఆయన తిరిగి లేవకుండా ఉన్నట్లయితే ఏం జరిగేది? నేను చనిపోయాను, వారి కోసం సాక్రిఫైస్ చేశానంటే ఎంతోమంది లోకంలో చనిపోయారు, వాళ్ళతో పాటు సమానం అయిపోయేవాళ్ళేమో, మనకు ఆ తిరిగి రక్షణ అనేది, ఆ ఎటర్నల్ లైఫ్ అనేది ఉండేది కాదేమో. ఆయన ఏదైతే కార్యం చేయడానికి ఇక్కడికి వచ్చారో ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ విల్. ఆ యొక్క దేవుని ప్రేమను చూపించడానికి ఆయన వచ్చి ఆది నుంచి కూడా అంతం వరకు ఆ ప్రేమను చూపించి హీ కంటిన్యూడ్ దట్ లవ్. సో హియర్ గాడ్ సో లవ్డ్ అనే ఒక పదం ఏం సూచిస్తుందంటే ఇట్ డెమాన్స్ట్రేట్స్ దట్ కంప్లీట్ అండ్ కన్సిస్టెంట్ లవ్, సంపూర్ణమైన మరియు శాశ్వతమైన ప్రేమను చూపిస్తుందన్నమాట. కన్సిస్టెంట్ అంటే అది కేవలం ఈరోజు. హీ వాజ్ లవ్డ్ అంటే ఇట్ వాజ్ నాట్ హ్యాపెండ్ ఇన్ ద పాస్ట్. హీ వాజ్ లవ్డ్. మనం ప్రేమించకముందే హీ లవ్డ్ అస్ ఫస్ట్ అండ్ దెన్ వీ లవ్డ్ హిమ్. సో మనం ప్రేమించకముందే ఆయన ప్రేమించారు, నిన్ను ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నారు. అండ్ ఆల్సో హీ విల్ కంటిన్యూ టు లవ్ యూ నో మ్యాటర్ వాట్. మన లైఫ్లో సీజన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, పరిస్థితులు మారుతూ ఉంటాయి, టైం మారుతూ ఉంటుంది, ఎన్నో థింగ్స్ మారుతూ ఉంటాయి. ఈవెన్ అవర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఇండియాలో ఉన్నప్పుడు ఎంతో క్లోజ్గా ఎవ్రీ డే తిరుగుతూ ఉండేవాళ్ళమేమో, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళము. వీ ఫీల్ లైక్ వీఆర్ బ్లడ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అని అనుకుంటూ ఉంటాం. వన్స్ యూ కేమ్ అవుట్ ఆఫ్ దట్ కంట్రీ ఈవెన్చువల్లీ దట్ రిలేషన్షిప్ విల్ ఫేడ్ అవే. సో నీకు ఇంకొక ఉద్దేశం లేకపోయినా కూడా ఈవెన్చువల్గా మన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది, ఎన్నో రకాలుగా థింగ్స్ చేంజ్ అవుతాయి. బట్ దేవుని ప్రేమ నూతనంగా అనుదినం కూడా పుట్టుచూ ఉంటుందంట. ఎవ్రీడే హీ విల్ హ్యావ్ న్యూ మర్సీస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో ఆ రీతిగా దేవుడు శాశ్వతమైన మరియు సంపూర్ణమైన ప్రేమతో మనందరినీ కూడా ప్రేమిస్తున్నారండి. దట్ ఫస్ట్ వర్డ్ సో లవ్డ్ ఇండికేట్స్ హిస్ కన్సిస్టెంట్ అండ్ కంప్లీట్ లవ్. అండ్ ద సెకండ్ వర్డ్ దట్ ఐ వాంటెడ్ టు నోట్ హియర్ ఈజ్ దట్ హీ గేవ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్. హీ గేవ్, ఆయన ఏం చేశారండి? ఆయన ఇచ్చారనమాట. ఆయనకు ఇవ్వటంలో ఏం కనబడుతుందంటే వీ కెన్ సీ హిజ్ కంపాషనేట్ లవ్, వాత్సల్యపూరితమైన ప్రేమను మనం చూడగలుగుతూ ఉంటాం అనమాట. అయితే ఆయన వాత్సల్యపూరితమైన ప్రేమ ఎందుకు? ఆయన ఇచ్చిన దాన్ని బట్టి అని నేను చూస్తే వెన్ విల్ యూ లవ్ సమ్ వన్ వాట్ వీ డూ, వీ ట్రై టు ఇంప్రెస్ దెమ్. వాళ్ళు ఇంకా మంచిగా ట్రీట్ చేయాలని, వాళ్ళకి ఇష్టమైనవి కొనిపెట్టాలని, లేదంటే వాట్ ఎవర్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఫర్ దెమ్ వీ విల్ డూ. సమ్ టైమ్స్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం, ఇచ్చే వాటిలో వీ విల్ గో మ్యాక్సిమం ఎక్స్టెంట్ టు షో అవర్ లవ్. ఎంత ఎక్స్పెన్సివ్గా వాళ్ళని ట్రీట్ చేసి గిఫ్ట్ ఇచ్చి చేయగలుగుతామో మనం చూపిస్తూ ఉంటాం. అయితే దేవుడు హియర్ దట్ వర్డ్ హీ గేవ్ అన్న వర్డ్ ఏం రిమైండ్ చేస్తుందంటే హీ లవ్స్ అస్ సో కంపాషనేట్లీ అండ్ డీప్లీ. కంపాషనేట్ అంటే మనం సింపతి అండ్ ఎంపతి అనే వర్డ్స్ వింటూ ఉన్నాం కదా. సింపతి అంటే ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ ఎ ప్రాబ్లం వీ ఫీల్ పిటీ ఫర్ దెమ్, అయ్యో అని జాలి చూపిస్తే అది సింపతి అంట. ఎంపతి అంటే అర్థం చేసుకోవడం. సో
we put ourselves in their shoes and say, okay, I can empathize your situation అని చెప్తారు. అయితే కంపాషన్ అనేది ఇట్ కమ్స్ బియాండ్ దట్, ఈ రెండింటిని మించిన పదంగా ఉంటుందంట. సో వెన్ హీ యూజెస్ కంపాషన్ హియర్, సో లిటరలీ విచ్ మీన్స్ ఇట్ సఫర్స్ విత్, నీతో పాటుగా బాధపడుతూ ఉండేవాడుగా. అయితే గాడ్ ఈస్ రిమైండింగ్ అస్ దట్ ఏదైతే మనం పాపంలో పుట్టి పాపంలో పెరిగి ఏ భేదమును లేదు, ఎవరు కూడా నీతిమంతుడు లేరు, అందరం కూడా దేవుని యొక్క మహిమకు పాత్రలు కాకుండా పోతూ ఉన్నవారుగా ఉంటున్న పరిస్థితిలో దేవుడు మన పట్ల ఆ జాలిని చూపించి తన యొక్క కుమారుణ్ణి పంపించి, అయితే ఆయన ప్రేమను మన పట్ల కనపరచడానికి హీ డింట్ సెండ్ ఎనీ మెసెంజర్, ఒక మెసెంజర్ని పంపించలేదు, తన దగ్గర ఉన్న అసిస్టెంట్ని పంపించలేదు, తన ఫ్యామిలీలో ఉన్న ఒక ముసలి వ్యక్తిని పంపించలేదు వాళ్ళ కోసం వెళ్ళి చనిపోతావా, బట్ హీ సెండ్ హిజ్ ఓన్లీ బిగాటెన్ సన్, తన యొక్క సొంత కుమారుణ్ణి నీ కోసం నా కోసం ఒక గిఫ్ట్గా బలిగా అర్పించారండి. హీ డిడ్ నాట్ సెండ్ హిజ్ సన్ టు స్టే విత్ అస్, మనల్ని నడిపించమని ఇక్కడ మనం కూర్చొని మనతో టైం స్పెండ్ చేయమని పంపించలేదు, కానీ ఆ యొక్క కల్వర్ సిలువలో మరణించడం కోసం పంపించారు. హీ సెండ్ హిజ్ ఓన్లీ సన్ టు డై ఆన్ ద క్రాస్ ఫర్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ అవర్ సెల్ఫ్. మనకి ప్రత్యామ్నాయంగా దేవుడు తన యొక్క కుమారుణ్ణి కల్వరి శిలువలో మరణించడానికి పంపించారండి. మనం గిఫ్ట్ ఎవరికైనా ఇచ్చినా వీ డోంట్ గో అవర్ బియాండ్స్ కదా, మనం అప్పు చేసి అయితే ఎవరికి గిఫ్ట్ ఇవ్వం కదా, మనకి తినడానికి లేకుండా ఇంకెవరికి భోజనం పెట్టం కదా. సో మన పరిస్థితిని దాటి మన ధర్మాన్ని విడిచిపెట్టి ఇంకెవరికి వీ డోంట్ గో బియాండ్ అవర్ లిమిట్స్ అండ్ బౌండరీస్. కానీ దేవుడు ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు ఎంత ప్రేమిస్తే, హౌ డీప్లీ హీస్ లవింగ్ యూ, హౌ కంపాషనేట్లీ గాడ్ ఈజ్ లవింగ్ యూ అండ్ మీ. దేవుడు అంతగా ప్రేమిస్తే తన సొంత కుమారుని సైతం వెనక్కి తీయడానికి ఆలోచించకుండా హీ గేవ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ గిఫ్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు డై ఆన్ ద క్రాస్. ఆయనని మనందరికీ బహుమానంగా ఇవ్వడం ద్వారా ఆ యొక్క కల్వరి శిలువలో నువ్వు నేను ఉండాల్సిన స్థానంలో దేవుడు ఆయనకు కుమారుని పెట్టి హీ షోడ్ అస్ దట్. హీ గేవ్ అనే పదం ఏం సూచిస్తుందంటే ఇట్స్ ఇండికేట్స్ అండ్ ఇట్ డెమాన్స్ట్రేట్ దట్ కంపాషనేట్ లవ్ ఫ్రమ్ దిస్ వర్స్. సో మనం చివరిగా చూసుకున్నట్లయితే దేవుడు తర్వాత మాట ఏం పలుకుతున్నారంటే, హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్ విల్ నాట్ పెరిష్ బట్ హ్యావ్ ఏ ఎవర్ లాస్టింగ్ లైఫ్. హూ ఎవర్ బిలీవ్స్, ఎవరని చెప్తున్నారండి? ఓన్లీ పీపుల్ ఫ్రమ్ ఇండియా ఆర్ ఓన్లీ పీపుల్ ఫ్రమ్ కెనడా, లేదంటే ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, ఆ కులానికి సంబంధించిన వాళ్ళు, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు, ఓన్లీ దిస్ జెండర్, ఓన్లీ దిస్ ఫైనాన్షియల్ స్టేటస్, ఓన్లీ దిస్ సోషల్ స్టేటస్ అని దేవుడు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేడండి. డస్ గాడ్ హ్యాస్ ఎనీ కండిషన్స్? నో, రైట్? దేవుడు ఏం చెప్పారు? హూ ఎవర్ బిలీవ్స్ ఇన్ హిమ్, ఎవరైనా సరే, దెర్ ఈస్ నో కండిషన్స్ ఎట్ ఆల్. సో దిస్ పర్టిక్యులర్ వర్డ్ డెమాన్స్ట్రేట్స్ ద అన్కండిషనల్ లవ్ ఆఫ్ ద గాడ్. సో ఆ యొక్క షరతులు లేనటువంటి ప్రేమని దేవుడు మనకి ఇక్కడ కనపరుస్తున్నారండి. ఈవెన్ వెన్ వీ లవ్ అవర్ లవ్డ్ వన్స్, మన ఫ్యామిలీనైనా, వైఫ్నైనా, హస్బెండ్ అయినా, మన స్నేహితులైనా, సిబ్లింగ్స్ అయినా, వీ హ్యావ్ అవర్ ఓన్ రూల్స్. సో అంటిల్ అన్లెస్ దే ఆర్ కంపాటబుల్ విత్ అస్, అంటిల్ అన్లెస్ దే రెసిప్రొకేట్ దట్ లవ్, తిరిగి ఆ ప్రేమను మనకు చూపించినప్పుడు మాత్రమే మనకి ఇష్టమైన పరిస్థితుల్లో, కంఫర్టబుల్ జోన్లో, కంపాటబుల్ సిచ్యువేషన్స్లో మాత్రమే మనం ఆ ప్రేమను పంచేవారిగా ఉంటూ ఉంటాం. వీ ఆల్ హ్యావ్ దట్ కండిషన్స్ లేకుండా ప్రేమిస్తామండి ఎవరైనా? వీ నెవర్ లవ్ దట్ కదా. అలా ఎవరితో చూపించలేం. దేవుడు చూపించినట్టుగా షరతులు లేని ప్రేమను చూపించగలుగుతున్నామా? సో సపోజ్ మనం తీసుకున్నట్లయితే ఈవెన్ చర్చ్లో మనకి ఒక బ్రదర్ ఉండొచ్చు, హీల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ యువర్, నిన్ను ఎప్పుడు ఎలా ఉన్నావు బ్రదర్, నీ స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉంది, నీ పర్సనల్ లైఫ్ ఎలా ఉందని నిన్ను ఎంకరేజ్ చేసే బ్రదర్ ఉండొచ్చు. లేదంటే చర్చ్కి వచ్చినప్పుడు నీతో సర్కాస్టిక్గా మాట్లాడి నీ పరిస్థితిని పోక్ చేస్తూ వెటకారంగా మాట్లాడే బ్రదర్ కూడా ఉండొచ్చు. ద వే దట్ యు లవ్ ద అదర్ బ్రదర్, డూ యూ లవ్ ద సేమ్ విత్ దిస్ బ్రదర్? సో ఈ బ్రదర్ని కూడా ముందు ఆ యొక్క సోదరుని ప్రేమించినట్టుగా అదే ప్రేమతో మనం ప్రేమించగలుగుతామా అంటే నో. దట్ ఈస్ నాట్ అన్కండిషనల్ లవ్, ఇట్ ఈస్ కండిషనల్. యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ అలైనింగ్ విత్ యువర్ సిచ్యువేషన్, నీతో కంపాటబుల్గా, ఎంపథాటిక్గా ఉండి నిన్ను పరామర్శించి నీ పట్ల ప్రేమ చూపించే వాళ్ళ పట్లే మనం ప్రేమ చూపించగలం. కానీ మనకు వ్యతిరేకంగా ఉండి అలా ఉన్న వాళ్ళతో మనం ప్రేమ చూపించగలం అంటే చూపించలేం. దేవుడు కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే హీస్ డెమాన్స్ట్రేటెడ్ దట్ లవ్ అన్కండిషనల్లీ, షరతులు లేని ప్రేమను దేవుడు చూపిస్తున్నాడండి. రోమన్స్ చాప్టర్ 3:23 సేస్, ఫర్ ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఇన్ ద సేమ్ వే రోమన్స్ చాప్టర్ 5:8-11 ఇక్కడ ఏం చూపిస్తుందంటే, బట్ గాడ్ డెమాన్స్ట్రేటెడ్ హిజ్ లవ్ టువర్డ్స్ అస్ ఈవెన్ ఇన్ దట్ వైల్ వీ వర్ ఎట్ సిన్నర్స్. మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మనల్ని ప్రేమించారంట.
సో ఆయన ఏ రోజు కూడా షరతులు పెట్టలా, నువ్వు వెళ్ళి రిడీమ్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు పే దిస్ ప్రైస్ ఫర్ ఇన్ ఆర్డర్ టు బీ మై చైల్డ్. నువ్వు నా దగ్గరికి రావడానికి ఈ మూల్యం చెల్లించాలి, నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవాలి, లేదంటే నువ్వు స్నానం చేసి రమ్మనో, లేదంటే ఇంకేదైనా మొక్కుబడి చెల్లించి రమ్మనో. హీ నెవర్ ఆస్క్డ్ యూ, బట్ హీ వాజ్ ఆస్కింగ్ యూ టు కమ్ యాజ్ యూ ఆర్. నువ్వు ఎట్లా ఉన్నావో నిన్ను అట్లా రమ్మని అడుగుతున్నారన్నమాట. So this entire verse itself is talking to all of us this morning and reminding all of us that His love is consistent, His love is complete, and His love is compassionate, and His love is unconditional. దేవుడు సంపూర్ణమైన, శాశ్వతమైన, వాత్సల్యపూరితమైన ప్రేమతో, షరతులు లేని ప్రేమతో నిన్ను నన్ను అందరినీ కూడా ప్రేమిస్తున్నారండి. సమ్టైమ్స్ మన పరిస్థితులను బట్టి మనకు అనిపించవచ్చు దేవుడు మనకు దూరంగా ఉన్నారని, లేదంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో అని, లేదంటే దేవుడు ఇదిగా ఉన్నారని చెప్పి. కానీ మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రేమ నుంచి మనల్ని ఎడబాపు వారు ఎవరైనా ఉన్నారంటే మనకు వర్స్ కూడా ఉంటుంది కదా, నా శ్రమ అయినను, బాధ అయినను, దుఃఖమైనను, ఎత్తైనను, పల్లమైనను, ఎటువంటి పరిస్థితిలో అయినను, ఈజ్ దెర్ ఎనీథింగ్ దట్ సపరేట్స్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్? నో, రైట్? దేవుని యొక్క ప్రేమ, ఆయన అప్పుడు నిన్ను ప్రేమించి ఆ యొక్క కల్వరి శిలువలో, ఆ యొక్క పశువుల పాకలో నీకోసం జన్మించి, కల్వరి శిలువలో మరణించి, ఆ యొక్క సమాధి నుండి తిరిగి లేచి అప్పుడు ప్రేమను కనబరచడం మాత్రమే కాదు, కానీ స్టిల్ గాడ్ ఈజ్ లవింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు వరకు కూడా మనందరినీ దేవుడు ప్రేమిస్తున్నారు అండ్ ప్రేమిస్తూనే ఉంటూ ఉంటారు. So if you think that, if you have experienced that consistent love in your life, if you have experienced that complete love in your life, if you have experienced that compassionate love in your life, and if you have experienced that unconditional love in your life, don't you think that love deserves a worship this morning? Don't you think that love deserves a praise this morning? అటువంటి గొప్ప ప్రేమ, నువ్వు ఆ ప్రేమను కనుక అనుభవించిన వాడవైతే, ఆ యొక్క ప్రేమను రుచి చూచిన వాడవైతే, ఆ ప్రేమను ఎరిగిన వాడవైతే, ఆ ప్రేమను నువ్వు ఎన్కౌంటర్ చేసిన వాడవైతే నీ జీవితంలో, ఐ ఎంకరేజ్ యూ టు వర్షిప్ ద లార్డ్. అటువంటి గొప్ప ప్రేమను ఈరోజు మనందరం కూడా స్తుతుల మీద ఆసీనులుగా కావిద్దామండి. మే గాడ్ బ్లెస్ దిస్ వరల్డ్.